Good afternoon one and all. Once again welcome back to our YouTube channel. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు క్లాస్లో టీఎస్ఎస్ సెట్ లైఫ్ సైన్స్ యొక్క సిలబస్ గురించి అండ్ క్లాసెస్ గురించి డిస్కస్ చేద్దాము. వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఒకరు నాకు కామెంట్ చేశారు కామెంట్ బాక్స్లో, మేడం టీఎస్ సెట్కి సంబంధించి క్లాసెస్ అనేవి లైఫ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి క్లాసెస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి పెట్టారు. అందుకని ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకోబోతున్నాము. అయితే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే టీఎస్ఎస్ సెట్లో స్కీమ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, అసలు ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది, ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సెషన్స్ ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ తీసుకుంటే మీకు పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. టీఎస్ సెట్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ లాగా ఉంటుందన్నమాట. అయితే ఇందులో మీకు 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అయితే టోటల్గా ఇది ఎన్ని మార్క్స్ ఉంటుంది? పేపర్ 1 100 మార్క్స్, 52 100, 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. దేర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్. అసలు నెగిటివ్ మార్కింగ్ అంటూ ఏం లేదు, మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2. నెక్స్ట్ కమింగ్ టు పేపర్ 2. పేపర్ 2 వచ్చేసి ఎవరి సబ్జెక్ట్ అయితే ఉంటుందో, పీజీలో మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో దానికి సంబంధించిన సెట్లో మీకు సిలబస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం లైఫ్ సైన్స్ వాళ్ళది తీసుకుంటే లైఫ్ సైన్స్ టీఎస్ఎస్ సెట్ లైఫ్ సైన్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి అన్నమాట. సో పేపర్ 2లో వచ్చేసి మీకు టోటల్గా 100 క్వశ్చన్స్ ఇస్తారు. దే విల్ బీ ప్రొవైడింగ్ 100 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్. అంటే టోటల్గా ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది? పేపర్ 2 వచ్చేసి 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో టోటల్గా పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు విడివిడిగా కండక్ట్ చేయరు. ఓన్లీ ఒకటే సెషన్లో మీకు టోటల్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ పేపర్ 1 క్వశ్చన్స్ వస్తాయి, అవి అటెంప్ట్ చేసిన తర్వాత పేపర్ 2 క్వశ్చన్స్ వస్తాయి మీకు, రైట్. సో టోటల్గా ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎన్ని మార్క్స్కి మరి? 100. ఇక్కడ పేపర్ 1 100 మార్క్స్ అండ్ పేపర్ 2 200 మార్క్స్. టోటల్గా 300 మార్క్స్కి కండక్ట్ చేస్తారు టీఎస్ఎస్ సెట్ ఎగ్జామ్ అనేది, రైట్. అయితే ఇప్పుడు మనము లైఫ్ సైన్స్ అంటే పేపర్ 2లో లైఫ్ సైన్స్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళ యొక్క సిలబస్ అనేది ఒకసారి చూద్దాం. అండ్ మన ఇన్స్టిట్యూట్ తరఫున టీఎస్ సెట్కి సంబంధించి లైఫ్ సైన్స్కి సంబంధించి క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కమెంట్ చేయండి, సో దట్ మేము డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము అండ్ నెంబర్ అనేది ఇస్తాము, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. అయితే మనకు లైఫ్ సైన్స్లో వచ్చేసి సిలబస్ పేపర్ 2 వచ్చేసి అసలు ఎన్ని యూనిట్స్ ఉంటాయి అని చూసుకుంటే టోటల్గా యూ విల్ బీ హ్యావింగ్ 13 యూనిట్స్ అనేవి ఉంటాయి. మొత్తం 13 యూనిట్స్ ఉన్నాయి, 13 యూనిట్స్ అనేవి ఉన్నాయి సిలబస్లో. సో ఈ 13 యూనిట్స్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ కమింగ్ టు ద ఫస్ట్ యూనిట్కి వచ్చేసి ఏంటి? మాలిక్యూల్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్ రిలవెంట్ టు బయాలజీ అనే ఒక యూనిట్ ఉంటుంది. అండ్ సెకండ్ యూనిట్ ఈస్ అబౌట్ సెల్యులార్ ఆర్గనైజేషన్. వెన్ కమింగ్ టు థర్డ్ యూనిట్ ఫండమెంటల్ ప్రాసెసెస్. ఫోర్త్ యూనిట్ సెల్ కమ్యూనికేషన్ అండ్ సెల్ సిగ్నలింగ్. నెక్స్ట్ డెవలప్మెంటల్ బయాలజీ. యూనిట్ 5 ఈజ్ అబౌట్ డెవలప్మెంటల్ బయాలజీ. యూనిట్ 6 సిస్టమ్ ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ యొక్క ఫిజియాలజీ గురించి ఉంటుంది, యూనిట్ 6. యూనిట్ 7 వచ్చేసి సిస్టమ్ ఫిజియాలజీ యానిమల్ యొక్క 7th యూనిట్, దట్ ఈస్ అబౌట్ సిస్టమ్ ఫిజియాలజీ యానిమల్స్ యొక్క ఫిజియాలజీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు 8th యూనిట్ ఇన్హెరిటెన్స్ బయాలజీ. అండ్ 9th యూనిట్ డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. 10th యూనిట్ ఎకోలాజికల్ ప్రిన్సిపల్స్. 11th యూనిట్ ఎవల్యూషన్ అండ్ బిహేవియర్. 12th యూనిట్ అప్లైడ్ బయాలజీ. అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్ 13th యూనిట్ ఈస్ అబౌట్ మెథడ్స్ ఇన్ బయాలజీ. ఇలా 13 యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు సిలబస్లో. సో దీంట్లో మెయిన్గా మనకు జువాలజీకి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి అండ్ బాటనీకి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి.
రెండు కలిపి మీకు లైఫ్ సైన్స్ అనే ఒక సిలబస్లో ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు సిఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ సిలబస్ చెప్పమంటే నెట్ సిలబస్ చెప్తున్నారు ఏంటి అని అనుకోకండి. ఇది నెట్కి సెట్కి ఏదైనా సరే ఇదే సిలబస్ ఉంటుంది. మీరు టీఎస్ సెట్ వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కానీ సేమ్ ఇదే సిలబస్ మీకు అక్కడ డౌన్లోడ్ అవుతుంది. రైట్. అయితే మరి ఈ ఒక్కొక్క యూనిట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ యూనిట్ మాలిక్యూల్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్ రిలవెంట్ టు బయాలజీ. దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఒక్క నిమిషం. మాలిక్యూల్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్ రిలవెంట్ టు బయాలజీ. మరి ఇందులో దాదాపుగా ఒక ఏబిసిడీస్ లాగా ఇచ్చారు మీకు చాప్టర్స్ నేమ్స్ అనేవి. సో ఏ నుండి జే వరకు ఉన్నాయి అన్నమాట. మీకు దాదాపు ఒక 10 చాప్టర్స్ వరకు దీంట్లో కవర్ అవుతుంది యూనిట్ 1లో. మరి ఏంటి అవన్నీ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్, స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ దేర్ కెమికల్ బాండ్స్ అనేవి ఒక చాప్టర్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ చాప్టర్ అంటే బి అనే చాప్టర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూసుకుంటే మీరు ఇక్కడ ఏమిచ్చారు, కాంపోజిషన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ గురించి ఇచ్చారు. బయోమాలిక్యూల్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ వైటమిన్స్. ఇవన్నీ మీకు ఈ చాప్టర్లో ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ చాప్టర్ ఆఫ్ ఫస్ట్ యూనిట్, దట్ ఈస్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఇంటరాక్షన్స్ గురించి ఇచ్చారు. స్టెబిలైజింగ్ ఇంటరాక్షన్స్ గురించి, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్, హైడ్రోజన్ బాండింగ్, ఎలక్ట్రోస్టాటిక్, వాండర్ వెల్స్ ఇంటరాక్షన్, ఇలా ఈ విధంగా ఇచ్చారనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ చాప్టర్ ఆఫ్ ఫస్ట్ యూనిట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోఫిజికల్ కెమిస్ట్రీ. థర్మోడైనమిక్స్ గురించి ఉంటుంది దీంట్లో, కైనెటిక్స్ రియాక్షన్స్ గురించి ఉంటుంది, బఫర్ గురించి, pH గురించి ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ చాప్టర్ బయో ఎనర్జెటిక్స్, గ్లైకోలసిస్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్, కపుల్డ్ రియాక్షన్, గ్రూప్ ట్రాన్స్ఫర్, బయోలాజికల్ ఎనర్జీ, ఇలా టాపిక్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ కమింగ్ టు ఎఫ్ అనే చాప్టర్ తీసుకుంటే, సిక్స్త్ చాప్టర్ తీసుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాటలైసిస్, ఎంజైమ్స్, ఎంజైమ్ కైనెటిక్స్, ఎంజైమ్ రెగ్యులేషన్, మెకానిజం ఆఫ్ ఎంజైమ్. అంటే టోటల్గా మీకు ఎంజైమ్స్ గురించి ఇక్కడ ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ చాప్టర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ రామచంద్రన్ ప్లాట్ ఇక్కడ నుండి చాలా క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశారు. ఇన్ సెకండరీ స్ట్రక్చర్, డొమైన్స్, మోటివ్ అండ్ ఫోర్స్. దాదాపుగా మీకు ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్స్ గురించి దాదాపు క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. నెక్స్ట్ కమింగ్ టు హెచ్ అనే చాప్టర్ తీసుకుంటే కన్ఫర్మేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ABZ అండ్ tRNA, మైక్రో RNA, mRNA అనుకోవచ్చు మనం, వాటి గురించి ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ దట్ ఈస్ 9th చాప్టర్ ఈస్ అబౌట్ స్టెబిలిటీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టెబిలిటీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. నెక్స్ట్ ఫైనల్లీ కమింగ్ టు 10th చాప్టర్ ఆఫ్ ఫస్ట్ యూనిట్, దట్ ఈస్ అబౌట్ మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, అమైనో యాసిడ్స్, న్యూక్లియోటైడ్స్, వైటమిన్స్. వీటన్నిటికీ అంటే నార్మల్గా మీరు తీసుకుంటే బయోమాలిక్యూల్స్కి సంబంధించిన మెటబాలిజం గురించి ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో దిస్ ఇస్ ఆల్ రిగార్డింగ్ ద ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ యూనిట్ చూద్దాం. సెకండ్ యూనిట్ ఏమి ఇచ్చారు మీకు సిలబస్లో, దట్ ఈస్ అబౌట్ సెల్యులార్ ఆర్గనైజేషన్.
సెల్యులర్ ఆర్గనైజేషన్లో కూడా మీకు ఒక 5 చాప్టర్స్ వరకు ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, ఫంక్షన్ ఆఫ్ ఇంట్రాసెల్యులర్ ఆర్గనల్స్, అంటే సెల్యులర్ ఆర్గనల్స్ గురించి సెల్ ఆర్గనల్స్ గురించి ఉంటుంది. అండ్ థర్డ్ చాప్టర్ ఆర్గనైజేషన్ ఆఫ్ జీన్స్ అండ్ క్రోమోజోమ్స్ గురించి, జీన్స్ గురించి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ సెల్ డివిజన్ అండ్ సెల్ సైకిల్ అనే ఒక చాప్టర్. నెక్స్ట్ కమింగ్ టు 5th చాప్టర్, దట్ ఈస్ మైక్రోబియల్ ఫిజియాలజీలో సెల్ డివిజన్, స్ట్రెస్ రెస్పాన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. దిస్ ఈస్ ఆల్ రిగార్డింగ్ ద యూనిట్ 2. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ యూనిట్ 3, దట్ ఈస్ అబౌట్ ఫండమెంటల్ ప్రాసెసెస్. దీంట్లో ఏంటి, డిఎన్ఏ రిప్లికేషన్, రిపేర్, రీకాంబినేషన్ అనే ఒక చాప్టర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్ఎన్ఏ సింథసిస్ అండ్ ప్రాసెసింగ్ అనే ఒక చాప్టర్ ఉంది. అండ్ ప్రోటీన్ సింథసిస్ అండ్ ప్రాసెసింగ్, కంట్రోల్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అట్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ లెవెల్. సో ఈ విధంగా మీకు డిఫరెంట్ చాప్టర్స్ అనేవి, ఒక 5 చాప్టర్స్ అనేవి ఉంటుంది. అందులో యూనిట్ 3 ఆఫ్ లైఫ్ సైన్స్ సిలబస్ ఆఫ్ టీఎస్ సెట్. నెక్స్ట్ కమింగ్ టు 4th యూనిట్. 4th యూనిట్లో ఏమేమి ఉంటుందంటే సెల్ కమ్యూనికేషన్ అండ్ సెల్ సిగ్నలింగ్ గురించి ఉంటుంది. సో నేను ప్రతి ఒక్క టాపిక్ ఏం చదవట్లేదు నాన్న, మీరు ఆల్రెడీ టీఎస్ సెట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే అక్కడ మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని దాని యొక్క ప్రింట్ అనేది తీసుకొని పెట్టుకోండి. సో డైలీ నేను ఏవైతే క్లాసెస్ కంప్లీట్ చేస్తానో, ఏవైతే టాపిక్ కంప్లీట్ చేస్తానో దాన్ని టిక్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది అండ్ మీకు సిలబస్ కూడా తొందరగా అయిపోయిందన్న ఒక కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతుంది, రైట్? సో సెల్ కమ్యూనికేషన్, సెల్ సిగ్నలింగ్ తీసుకుంటే అందులో ఎన్ని చాప్టర్స్, 5 చాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ. హోస్ట్ పారాసైట్ ఇంటరాక్షన్, సెల్ సిగ్నలింగ్, సెల్యులర్ కమ్యూనికేషన్, క్యాన్సర్, ఇన్నెట్ అండ్ అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే ఇమ్యూనిటీ గురించి, ఇమ్యూన్ సిస్టమ్ గురించి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు 5th యూనిట్, డెవలప్మెంటల్ బయాలజీ. డెవలప్మెంటల్ బయాలజీలో జనరల్గా మనము బేసిక్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాము. డెవలప్మెంట్ అంటే ఒక ఆర్గానిజం అనేది ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది, దాని యొక్క స్టార్టింగ్ స్టేజ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనేది. అండ్ నెక్స్ట్ గెమిటోజెనిసిస్, ఫెర్టిలైజేషన్ అండ్ ఎర్లీ డెవలప్మెంట్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. 3rd చాప్టర్ వచ్చేసి మార్ఫోజెనిసిస్, ఆర్గనోజెనిసిస్ ఇన్ యానిమల్స్. అండ్ 4th చాప్టర్ ఈజ్ అబౌట్ మార్ఫోజెనిసిస్ అండ్ ఆర్గనోజెనిసిస్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో ఏ విధంగా జరుగుతుంది, మార్ఫోజెనిసిస్, ఆర్గనోజెనిసిస్ ఏ విధంగా జరుగుతుంది, అండ్ యానిమల్స్లో ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ యూనిట్లో డిస్కస్ చేసుకుంటాము. అండ్ ఆల్సో 5th చాప్టర్ కూడా ఇచ్చారు ఇక్కడ, ప్రోగ్రామింగ్, సెల్ డెత్, ఏజింగ్ అండ్ సెన్సెస్. నెక్స్ట్ కమింగ్ టు 6th యూనిట్, దట్ ఈస్ సిస్టమ్ ఫిజియాలజీ. ప్లాంట్స్లో ఫిజియాలజీ ఏ విధంగా జరుగుతుందనేది ఇక్కడ సిస్టమ్ ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్. దీంట్లో మీరు చాప్టర్స్ తీసుకుంటే ఫోటోసింథసిస్ గురించి డిస్కస్ చేస్తాము, రెస్పిరేషన్ అండ్ ఫోటో రెస్పిరేషన్, నైట్రోజన్ మెటబాలిజం, ప్లాంట్ హార్మోన్స్, సెన్సరీ, ఫోటోబయాలజీ అండ్ సొల్యూట్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్స్లోకేషన్, సెకండరీ మెటబోలైట్స్ అండ్ స్ట్రెస్ ఫిజియాలజీ. ఈ విధంగా డిఫరెంట్ చాప్టర్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము 6th యూనిట్లో. నెక్స్ట్ కమింగ్ టు సిస్టమ్ ఫిజియాలజీ ఇన్ యానిమల్స్. యానిమల్స్లో ఫిజియాలజీ ఏ విధంగా జరుగుతుంది, ఏమేమి ఉంటాయి జనరల్గా. 1st యూనిట్ ఇక్కడ 1st చాప్టర్ తీసుకుంటే బ్లడ్ అండ్ సర్క్యులేషన్ గురించి, అంటే బ్లడ్ గురించి అండ్ దాని సర్క్యులేషన్ గురించి డిస్కస్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ చాప్టర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, అంటే మన హార్ట్కి సంబంధించిన సర్క్యులేటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ చాప్టర్ రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సెన్స్ ఆర్గాన్స్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, థర్మోరెగ్యులేషన్, స్ట్రెస్ అండ్ అడాప్టేషన్. నెక్స్ట్ కమింగ్ టు డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ చాప్టర్ ఎండోక్రైనాలజీ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి, ఎండోక్రైనాలజీ సిస్టమ్ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు 8th యూనిట్, ఇన్హెరిటెన్స్ బయాలజీ. మెయిన్గా ఇక్కడ మెండెలియన్ ప్రిన్సిపల్, జీన్ అంటే ఏంటి, జీన్ మ్యాపింగ్ మెథడ్స్, ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్, మైక్రోబియల్ జెనెటిక్స్, అంటే మెయిన్గా మనం జెనెటిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. జెనెటిక్స్, మ్యూటేషన్, క్రోమోజోమ్స్, జీన్స్ ప్రతి ఒక్కటి మనం ఈ 8th యూనిట్లో డిస్కస్ చేసుకుంటాం. రీకాంబినేషన్ కూడా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 9th యూనిట్, డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్.
దీంట్లో మెయిన్గా డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఫామ్స్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటాము అంటే టాక్సానమీ, స్పీషీస్ గురించి, హైరార్కియల్ టాక్సా గురించి, నామినిక్లేచర్, క్లాసిఫికేషన్, ఇలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. అండ్ లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇలా ఆర్గనైజేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ అవుట్లైన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. మరి ప్లాంట్స్ని, యానిమల్స్ని, మైక్రో ఆర్గానిజమ్స్ని దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేస్తామనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 4th యూనిట్ ఆఫ్ 9th అంటే 4th చాప్టర్ ఆఫ్ 9th యూనిట్ తీసుకుంటే న్యాచురల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, ఆర్గానిజమ్స్ ఆఫ్ హెల్త్ అండ్ అగ్రికల్చర్ ఇంపార్టెన్స్. హెల్త్లో, అగ్రికల్చర్లో ఆర్గానిజమ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుందనేది. ఓకే, ఎండేంజర్డ్ స్పీషీస్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు 10th యూనిట్ ఎకలాజికల్ ప్రిన్సిపల్స్. ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ మెయిన్గా తీసుకుంటే ఎన్వైర్న్మెంట్ గురించి, హ్యాబిటైట్ అండ్ నేచర్ అండ్ పాపులేషన్ ఎకాలజీ, స్పీషీస్ ఇంటరాక్షన్, కమ్యూనిటీ ఎకాలజీ, ఎకలాజికల్ సక్సెషన్, మెయిన్గా బయోజియోగ్రఫీ, ఎకోసిస్టమ్ గురించి. టోటల్గా మనం ఎకోసిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుంటాము 10th యూనిట్లో. అప్లైడ్ ఎకాలజీ, కన్జర్వేషన్ బయాలజీ. సో ఇదంతా వచ్చేసి మీకు 10th యూనిట్లో ఈ విధంగా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు 11th యూనిట్ ఎవల్యూషన్ అండ్ బిహేవియర్. ఆర్గానిజమ్స్ యొక్క ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది అనేది టోటల్గా ఈ యూనిట్లో ఎవల్యూషన్ గురించి డిస్కస్ చేస్తాం, దాని యొక్క మెకానిజం గురించి. నెక్స్ట్ కమింగ్ టు అప్లైడ్ బయాలజీ. అప్లైడ్ బయాలజీలో మైక్రోబియల్ ఫెర్మెంటేషన్ ఏ విధంగా జరుగుతుంది, ప్రొడక్షన్ ఆఫ్ స్మాల్ అండ్ మేక్రోమాలిక్యూల్స్ అండ్ మైక్రోమాలిక్యూల్స్ యొక్క ఫెర్మెంటేషన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇమ్యునాలజికల్ ప్రిన్సిపల్స్, వ్యాక్సిన్స్, డయాగ్నోస్టిక్, టిష్యూ అండ్ సెల్ కల్చర్, టిష్యూ కల్చర్, సెల్ కల్చర్ ప్లాంట్స్లో, యానిమల్స్లో ఏ విధంగా జరుగుతుంది. అండ్ ట్రాన్స్జెనిక్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ గురించి, అండ్ డయాగ్నోసిస్ గురించి, అండ్ మనం బయో రిసోర్సెస్ అండ్ యూజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి, బయోసెన్సర్స్. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ అనేవి మనం అప్లైడ్ బయాలజీలో నేర్చుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ఫైనల్ లాస్ట్ యూనిట్, దట్ ఈస్ మెథడ్స్ ఇన్ బయాలజీ. బయాలజీలో మెథడ్స్ గురించి. ఇందాకేమో అప్లైడ్ బయాలజీ, ఇప్పుడేమో మెథడ్స్ ఇన్ బయాలజీ. దీంట్లో మనం ఆర్ఎన్ఏ ప్యూరిఫికేషన్, డిఎన్ఏ ఐసోలేషన్ ప్యూరిఫికేషన్, హిస్టోకెమికల్ అండ్ ఇమ్యూనో టెక్నిక్స్, బయోఫిజికల్ మెథడ్స్, స్టాటికల్ మెథడ్స్, వీటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాము. అండ్ రేడియో లేబులింగ్ టెక్నిక్స్, మైక్రోస్కోపిక్ టెక్నిక్స్, ఎలక్ట్రోఫిజియోలాజికల్ మెథడ్స్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ బయాలజీ. ఈ విధంగా మనం డిఫరెంట్ చాప్టర్స్ అనేవి 13th యూనిట్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఇదంతా వచ్చేసి మీకు లైఫ్ సైన్స్కి సంబంధించిన సిలబస్, టీఎస్ఎస్ సెట్కి అండ్ నెట్కి కూడా ఇది యూజ్ అవుతుంది నాన్న. అయితే మనము మన ఇన్స్టిట్యూట్ తరపున క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకుందాము. ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఒక్కసారి మాకు కమెంట్ చేయండి, సో దట్ మేము నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోయి ఫీజ్ పే చేసేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఒక డెమో క్లాస్ లాగా తీసుకోబోతున్నాము. ఒక 2-3 క్లాసెస్ మీకు డెమో క్లాసెస్ ఉంటాయి. అందులో మెయిన్గా మనము ఫస్ట్ సిస్టమ్ ఫిజియాలజీ ఆఫ్ యానిమల్స్లో సిస్టమ్ ఫిజియాలజీ ఏమేమి ఉంటాయి ఆ చాప్టర్ అనేది, అంటే 7th చాప్టర్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాం. సో ఇది అనేది చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. మీరు డిగ్రీ లెవెల్లో, ఇంటర్ లెవెల్లో ఇవన్నీ ఆల్రెడీ మీరు చదువుకొనే ఉంటారు. కానీ ఇక్కడ మీరు సెట్కి ఏంటి అని అంటే కొంచెం డెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి అంత సింపుల్గా క్వశ్చన్స్ అనేవి రావు. మెయిన్గా బేసిక్స్ నుండే వస్తాయి, కానీ బేసిక్స్లో ఎక్కడ నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో సిస్టమ్ ఫిజియాలజీ ఆఫ్ యానిమల్ తీసుకుంటే అందులో ఫస్ట్ చాప్టర్ బ్లడ్ అండ్ సర్క్యులేషన్ అనేది ఇచ్చారు. సో ఆ ఫస్ట్ చాప్టర్ బ్లడ్ అండ్ సర్క్యులేషన్ గురించి స్టార్ట్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో.